అరే, చెంబెడు నీళ్ళతోటి కళ్ళ నీళ్లు దాస్తావు కానీ నీ గుండెలున్న బాధ ఎట్లా దాస్తావురా? ఇన్ని రోజులు నువ్వేం చేసినా నీ భవిష్యత్తు గురించి భయపడలేదురా. కానీ ఇవాళ నిన్ను ఇట్లా చూస్తుంటే నువ్వేమైపోతావని నాకు చాలా భయం అవుతుందిరా. ఈ ప్రేమలు గేమలు మనకు వద్దునాయన. అయినా ప్రేమలన్నీ పెళ్ళిళ్ళు కావురా, కొన్ని కన్నీళ్ళుగానే మిగిలిపోతాయి. రే శివాజీ అన్నా, మన ఊర్లో రాజుగాడు అంటే నారాయణ కొడుకే కదా? అవునా? ఆడ హైదరాబాద్లో ఏవంతోనో గొడవ పడినట్ట. ఆ రాజుగారిని అల్లు కొట్టి చంపినట్ట. రాజు, నువ్వు బానే ఉన్నావా? నీకేం కాలేదు కదా? ఈ ఊర్లో ప్రేమిస్తే చావే అని తెలిసినా ప్రేమించినావంటే మంచిగానే ధైర్యం చేసినవురా రాజు. ఆ ధైర్యంతోటేనా నా మేనకోడల్ని ప్రేమించినావు? ఉట్టి గుర్తొస్తే గుండెల్లో భయం పుట్టాలి గాని ప్రేమ కాదు. ఊరి కట్టుబాటునే మరిచిన మిమ్మల్ని ఇడిచిపెడితే పోరగాళ్ల ప్రేమకు కొత్తగా కొమ్ములొస్తాయి, కన్నోళ్ల ప్రేమకు సావులొస్తాయి. అందుకే మీ ప్రేమను సమాధి చెయ్యాలి. వీళ్ళ ప్రేమను ఒప్పుకునేటోళ్ళు ఆ తాడు పట్టుకొని కాపాడుండ్రి. ఒప్పుకోనోళ్ళు వాడి తల పగలగొట్టుండ్రి. రాజు, రాజు, నన్ను క్షమించు బాబా. నేను ఓడిపోయినా, ఒక తండ్రిగా ఓడిపోయినా. పిల్లల్ని కనగానే తల్లిదండ్రులు కాలేంగా బాబా. పిల్లల్ని పెంచడం అంటే పిల్లల్ని గారాబం చేసుడు, స్కూలుకు పోతుంటే లంచ్ బాక్స్ ఇచ్చుడు, బయటికి పోతుంటే టాటా చెప్పుడు కాదు బావా. పెంపకం అంటే మనం పక్కన లేకపోయినా వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. బిడ్డ కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు తుడిచి మనం కాపాడుకోవాలి. కానీ నేను ఆ పని చేయలేకపోయినా. నేను ఓడిపోయినా బావా. నేనే కాదు బావా, నువ్వు కూడా ఓడిపోయినావు. మనందరం ఓడిపోయినాం. కానీ రాజు నా స్థానంలో ఉండి నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడిండు. వాళ్ళ నాన్నని ఉట్టికి ఏలాడదీస్తామన్నా, ఊరంతా అవమానపరుస్తున్నా నా బిడ్డ కోసం అంత బాధ అనుభవించుండు. మనం శైలు కళ్ళల్లో ఆనందాన్ని చూసాం, కానీ ఆడు కన్నీళ్లు కూడా చూసిండు. అందుకే మన ఇంటి పరువు కాపాడి వాడు తండ్రి అయిపోయిండు. నేను ఒట్టి నాన్నలాగానే మిగిలిపోయినా. ఒక్క మాట దొరా, చిన్నప్పటి సంది తల్లిదండ్రుల దగ్గర ప్రేమగా పెరిగిన ఆడపిల్ల ఇంకొకరిని ప్రేమించిందంటే కన్నోళ్ళ ప్రేమ తక్కువనే కాదు, ప్రేమించినోడి ప్రేమ మీద నమ్మకం అంతే. అంత మాత్రాన కన్నులు సచ్చినట్టు కాదు దొరా. నేను శైలు ప్రేమించుకున్న మాట నిజం, కానీ ఇద్దరం లేచిపోయామనేది మాత్రం అబద్ధం. దానికి ప్రేమను కాపాడాలనుకుంటున్న ఆయనే సాక్ష్యం. కాదు కూడదు మీరు అనుకునేదే నమ్మకం, మీరు చెప్పేదే నిజం అనుకుంటే ప్రేమ కోసం నేను చావడానికైనా రెడీ. దాని కాళ్ళ పట్టీల శబ్దం వినే అది సంతోషంగా ఉందో బాధగా ఉందో చెప్పే నువ్వు, కానీ మనసులోని బాధను అర్థం చేసుకోలేకపోయావా అన్నయ్య? నీ కూతురు విషయంలో జరిగిందే, సంధ్య విషయంలో జరిగిందే, నా కూతురు కూడా జరిగిందే. దాని బాధ చెప్పడానికి పట్టీలకు కూడా మాటలు రాక మూగబోతాయి అన్నయ్య.
ఆ